ఒదిగి ఉండే తత్వం, ఎవరైనా కష్టాల్లో ఉంటే చలించిపోయే మనసు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన మహనీయులు మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు, అంటే కోట్లాది మంది మెగా ఫ్యాన్స్కు పండగ రోజు. సో 99 టీవీ యాజమాన్యం తరపున, 99 టీవీ ప్రేక్షకుల తరపున మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మనతో ఉన్నారు మెగా ఫ్యాన్, చాలా పెద్ద మెగా ఫ్యాన్, దాంతోపాటు జన సైనికులు. ఈ జనసేన విజయంలో ఆయన వంతు ప్రయత్నం చేశారు. ఈ మంచి ఫలితాలు రావడంలో ఆయన వంతు ప్రయత్నం ఉంది. దాంతోపాటుగా ప్రముఖ హాస్య నటులు పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు అంటే అందరికీ తెలుసు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, చాలా ఫేమస్ అయ్యారు. పృథ్వీరాజ్ గారు నమస్కారం. 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 ఈరోజు చిరంజీవి గారు మన అన్నగారు, ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ 99 టీవీ ద్వారా. అవునండి, నిజంగా అన్నయ్యకి ఈ సందర్భంగా ఫస్ట్ టైం అండి, చాలా బర్త్డేలు జరిగినాయి. ఇలాగా లైవ్లో కూర్చుని 99 ఛానల్ ద్వారా, అలాగే మీ ద్వారా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది స్పెషల్ బర్త్డే చిరంజీవి గారు. అవునండి, ఆయన అనుకున్నది సాధించలేకపోయారు, ఆయన తమ్ముడు సాధించి చూపించాడు. అది చూడొచ్చు అక్కడ. ఇట్స్ వెరీ స్పెషల్ బర్త్డే, అంతే కదా? నిజమండి, అన్నదమ్ములు అనుబంధానికి ఒక ప్రతీక అండి. నిజంగా మోదీ గారు లాంటి వారు ప్రధానమంత్రి, ఇంతటి అనుబంధం ఉందా కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇంత అనుబంధం ఉందా? వారు స్టేజ్ మీద చిరంజీవి గారిని ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని లాక్కుని మధ్యలో ఆయన నిలబడటం, దేశ ప్రధానమంత్రి అసలు ఒకటే క్వశ్చన్ చేశారండి. ఆయన అన్న మాటలన్నీ అద్భుతం అండి. అసలు ఆ ఫోటో నిజంగా భారతదేశ చరిత్రలోనే ఒక మధుర ఘట్టం ఉండదండి. అలాగే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చి అన్న పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేయటానికి సాష్టాంగ పాద నమస్కారం చేయటం అనేది అది ఒక గొప్ప పరిణామం అండి. అంటే భారతీయ సంస్కృతి, కుటుంబ సాంప్రదాయం ఆయన అక్షరాల పాటించే కుటుంబం ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీ. తర్వాత అంటే ఆ వీడియో ప్రధాని మోదీ గారు కూడా చూశారట. ఆ విషయం కూడా ఆయన చెప్పారు కదా, అంటే అన్నదమ్ముల మధ్య సంబంధం, కుటుంబ విలువలు ఇవన్నీ చూసి నేను కూడా చలించిపోయాను అని చెప్పి మోదీ గారు కూడా షేర్ చేసుకున్న పరిస్థితి. అతిరథ మహారథులు, సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ట్వీట్ల రూపంలోనో, లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారానో, లేకపోతే వీడియోల రూపంలోనో చాలామంది విషెస్ చెబుతూ ఉన్నారు. ప్రజెంట్ చిరంజీవి గారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. నాకు తెలిసి సాయంత్రానికి వచ్చేస్తారనుకుంటా హైదరాబాద్ అనుకుంటాండి. దేవదేవుని సన్నిధిలో ఉన్నారు ఆయన. అది చూస్తుంటే నిజంగా ఆయన పవిత్రమైన కళ. నిజంగా మెగా కుటుంబం అంటే ఒక ఫ్యాక్టరీ అండి నాకు తెలిసి. ఏంటంటే మనం అప్పుడు ఎంఆర్ఎఫ్ అని చూసేవాళ్ళం, ద మ్యాన్ ద మెషిన్ ఎంఆర్ఎఫ్ అని. అలాగా చిరంజీవి గారు ఒక చిన్న ఇన్సిడెంట్ రాత్రి చెప్పారండి. ఖైదీ షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ఫైట్స్ అన్నీ న్యాచురల్గా ఫస్ట్ నుంచి అలవాటు అని డూప్ లేకుండా, అలాగే కొబ్బరి తాళ్ళు ఉండేవి అంటే కొబ్బరి తాళ్ళు, ఆ కొబ్బరి తాళ్ళు కట్టి ఆ రోప్ షాట్ ఒకటి ఉంటే ఆయన పైనుంచి ఒక 30 ఫీట్ పైనుంచి కిందకు తూకటం, కిందకి రాగానే 2వ టేకు 3వ టేకు చేశారంటే చూస్తే ఇదంతా బనీని తీసి చూస్తే ఈ చర్మం అంతా కమిలిపోయి ఉందంటే మొత్తం పెచ్చులు లేచిపోయి పైకి వచ్చేసి చర్మం బ్లడ్ కారుతుంటే మళ్ళీ దాన్ని కొబ్బరి నూనె రాసి మళ్ళీ బనీని వేసుకుని మళ్ళీ అదే రోప్ కట్టుకుని మళ్ళీ అలాగే చేయడం అంటే మామూలుగా మెగాస్టార్ కాలేదండి ఆయన. చాలామంది ఏదో మాట్లాడతారు కానీ మెగాస్టార్ మాట్లాడిన నోళ్ళన్నీ ఇప్పుడు అన్ని మోగబోయారు, అంతే, సైలెంట్ అయిపోయారు. ఇదివరకు చూసాం కదా మనం, చిరంజీవి గారి పేరు చెప్తే చాలా మంది ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఆయన సైలెంట్ అయిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా అయి ఉండొచ్చు. అంతేనండి, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈయన పెద్దన్నయ్య సహనం, ఓర్పు, ఎదటివారి పట్ల ప్రేమ అవన్నీ పుష్కలంగా ఉంటాయండి ఆయనకి. కానీ కోపం వచ్చిందంటే సప్త సముద్రాలు కూడా ఆపలేవు ఆయన్ని. అది తెచ్చుకోరు, అది రాదు కూడా. వస్తే ఏదో ఫోన్లే వాళ్ళు విజ్ఞతగా వదిలేద్దాం, వారు ఏది మాట్లాడినా కూడా వాళ్ళు విజ్ఞతగా వదిలేద్దాం. ఒకటి నమ్ముతాను నేను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎప్పుడు మనకి ఆ పైన ఎక్కడో ఉన్నాయని పైన ఎక్కడ లేవురు, అవి మన పక్కనే ట్రావెల్ అవుతుంటుంది.
ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ యాక్షన్ ప్యారలల్గా అది ట్రావెల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి లేట్ అయ్యేదేమో కానీ ఇప్పుడు వెంటనే ఎఫెక్ట్ చూపిస్తుంది. అవునండి. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే అంటే మీది గోదావరి జిల్లా కాబట్టి. అవునండి. మాది గోదావరి జిల్లా. అవును. అంటే ఆ ఏరియాలో ఎక్కువగా చిరంజీవి గారి అమ్మాయిలు ఉంటారు. ఆ ఏరియాకి మాత్రమే పరిమితం కాదు, మొత్తం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఈరోజు మెగా అభిమానులందరికీ పండగ రోజు. నిన్న ఈవినింగ్ నుంచే ఈ కటౌట్లు, తర్వాత ఫ్లెక్సీలు, ఎక్కడ పడితే అక్కడ పాలాభిషేకాలు సిద్ధమైపోతూ ఉన్నారు. ఇప్పుడు జన సైనికులు వేరు కాదు, మెగా ఫ్యాన్స్ వేరు కాదు, ఇద్దరూ ఒకటే. కాబట్టి ఈ ఆనందం అంటే ఫస్ట్ టైం జనసేన పార్టీ దేశ చరిత్రలోనే చాలా అరుదుగా జరిగే ఘటన ఫలితం ఇది. 100కి 100%, 21కి 21, 2కి 2 ఎంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, చిరంజీవి గారు ఆయన ఫస్ట్ మూవీ దగ్గర నుంచి కూడా ఈ విశ్వంబర త్వరలో రిలీజ్ అవుతుంది. సో ఏ మూవీ అయినా కూడా ఇక మిగిలిన హీరోలకి ఎవ్వరికి సాటి రాని విధంగా మీకు తెలిసి ఉంటుంది కదా, మీ తాటిపల్లి కూడా థియేటర్ల దగ్గర హడావుడి. అయ్యో ఇప్పటికే ఉంది. ముఖ్యంగా మీరు లేకపోతే మీ చిన్న వయసులోనో లేకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనో ఎలా జరిగేది మీ ఏరియాలో కానీ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చిరంజీవి గారి బర్త్డే? ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఆ చుట్టుపక్కలంతా మొగల్తూరు, భీమవరం, తణుకు ఇవన్నీ ఊర్లలో అండి. ఆ విలేజెస్లో కూడా పున్నమ నాగప్పుడే చిరంజీవి గారిని వాళ్ళు మెగాస్టార్గా గుర్తించేశారు ఆడియన్స్. పున్నమ నాగలో చిరంజీవి గారు పున్నమి రాత్రి వెన్నెల రాత్రి అని వస్తుంటే మేము విజయ టాకీస్లో మేము అక్కడ కూర్చుని ముందు స్క్రీన్ ముందు ఆ పువ్వులు చల్లటం అన్నమాట. చాలామంది అనేవారు ఆయన మీకు ఎలా నచ్చాడు, మీకు విలన్లా ఉన్నాడంటే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అతను చూడంగానే ఆయనలో ఒక పవర్ ఉంది, ఆ పవరే వెళ్తుంది. రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాట అల్లు రామలింగయ్య గారు వెళ్ళి మా అల్లుడు అంటే పరిచయం చేస్తే ఆ అబ్బాయి ఆ కళ్ళే రేపు భావితరంలో ఇండస్ట్రీలో ఇండస్ట్రీని ఏలే రాజు, రే రాజు, నెల రాజు అని రామారావు గారే చెప్పడం. మాట్లాడడానికి మీ సహ హాస్య నటులు లైన్లో ఉన్నారు, మీరే చెప్పాలి ఆయన వాయిస్ విని. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? ఎక్స్ట్రాడినరీ జరుగుతున్నాయండి. నేను పొద్దున్నుంచి నాకు కూడా 5-6 ఫోన్లు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. మా మెగాస్టార్ గారు నిన్న శ్రీవారి దర్శనానికి వెళ్ళారు ఫ్యామిలీతో కలిసి. మంచి దర్శనం జరిగిందని తెలిసింది. అందులో రఘుబాబు గారు ఇప్పుడు అందులో మాలో సెక్రటరీ అండి, మా అసోసియేషన్ సెక్రటరీ ఒంగోలు. ఓకే, ఒంగోలు కాబట్టి ఇంకా రఘుబాబు గారు మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళ నాన్నగారు గిరిబాబు గారు అయితే మటుకు వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్, అన్నదమ్ముళ్ళ ఉంటారు. చిరంజీవి గారు చాలా మూవీస్ లో ఉన్నట్టున్నారు, చాలా మూవీస్ చేశారు, అన్నదమ్ముళ్ళ ఉంటారు వాళ్ళిద్దరు. నాకు సినిమా ఫీల్డ్ సంబంధించి అందరికీ అన్నయ్యే మెగాస్టార్ గారు. ఇక ఆయన కీర్తి గురించి చెప్పక్కర్లేదు. ఆయన మామూలుగా ఇండస్ట్రీలో యాక్టింగ్ అది పక్కన పెడితే చేసిన ప్రజా సేవలు పోటీగా అరా కాదు. ఈవెన్ అట్ కరోనా టైము ఇండస్ట్రీ మొత్తాన్ని టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న టెక్నీషియన్ అందరికీ ఫుడ్ పెట్టిన మహోన్నత వ్యక్తి ఆయన. దాదాపు 15 కోట్ల రూపాయలు ఆయన కలెక్ట్ చేసి ఆయన చేతి ద్వారా జనాలందరికీ ఫుడ్ పెట్టిన మహానుభావుడు. రైట్. దాంతోపాటు చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్ కూడా వెంకట్రావు గారు, కొణిదెల వెంకట్రావు గారు, ఆయన తండ్రి గారు పేరు మీద స్టార్ట్ చేశారనుకుంటా, శంకుస్థాపన. అవునండి, ప్రపోజల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒకటి జరుగుతుంది. అదేంటండి ఒకటేంటి అరేంటి కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన చేయని సమాజ సేవ లేదు. ఇంత గొప్ప, మేము నిజంగా చాలా అదృష్టవంతం. ఇది ఆయన టర్మ్ లో మేము ఆర్టిస్టులుగా బతుకుతున్నందుకు. రైట్ రైట్. అండ్ నాకు అదే మీరు చాలా సినిమాలు చేసి ఉంటారు చిరంజీవి గారితో, చాలా సినిమాలు చేశారు, చూశాను నేను. సో సెట్స్ లో ఎలా ఉంటారు? వెరీ ఫ్రెండ్లీ అండి. అసలు చిన్న పెద్ద అనే తేడా ఉండదు అసలు. వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఎవరికి ఏం కావాలని, లేదా
ఎవరికి ఏ ఇది ప్రాబ్లం లేకుండా టెక్నీషియన్స్ టాప్ టెక్నీషియన్స్ కింద వరకు, టాప్ ఆర్టిస్ట్ కింద వరకు ఎవరిని కూడాను వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా అందరితో చక్కగా మాట్లాడతారు, బాగా కోఆపరేట్ చేస్తారు. నిజం చెప్పాలంటే అందరికి నిజంగా దైవం అండి. ఒకటే మాట చెప్తాను, హీరో కదా, అందులోనూ మామూలు హీరో కాదు. ఇప్పుడు చూసాం మనం ఈ కొత్తగా వస్తున్న చిన్న చిన్న హీరోలు ఉంటారు, చిన్న హీరోలు అనొచ్చో లేదో మరి వాళ్ళకి కోపం వస్తుందేమో. ఒక సినిమా యాక్ట్ చేయడం, వాళ్ళని ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా వాళ్ళు చూపించే యాటిట్యూడ్, వాళ్ళ ఇది హడావిడి చూస్తున్నాం కదా, మీరు కూడా చూసి ఉంటారు. ఏంట్రా బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సో చిరంజీవి గారిలో మీరు ఎప్పుడైనా ఇప్పటి నుంచి చాలా ఈ సుదీర్ఘకాలం ఆయనతో మీరు ఉన్నారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి ఎప్పుడైనా రవ్వంతైనా అది కనిపించిందా? సార్ మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి లంచ్ డిన్నర్ కూర్చోబెట్టి అందరికి డిన్నర్, అందరికి లంచ్, అందరికి కలిసి తింటాం సార్ ఆయన దగ్గర. ఇంకా అంతకంటే చెప్పేది ఏముంది సార్ ఇక. రైట్, అంటే దాన్నే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అందుకే సార్ ఆయన మెగాస్టార్ అయ్యారు, మెగాస్టార్ అయ్యారు, పద్మవిభూషణుడు, మెగాస్టార్ అయ్యారు. ఎంత ఒదిగిన అనేది ఆయన చెప్పే పని లేదు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఒకటే మాట చెప్పాలంటే ఈజ్ ఈక్వల్ టు ఎవరెస్ట్. దట్స్ ఆల్. ఎవరెస్ట్. రైట్. పృథ్వీరాజ్ గారు మాట్లాడండి. పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు మీతో. రఘుబాబు గారు, మా అసోసియేషన్కి ఇప్పుడు ఈ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మాలో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా వస్తున్నాయండి? బర్త్డే సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ లైవ్ కాల్ కూడా ఉంది. ఓకే ఓకే అండి. అది మన యోధా డయాగ్నోస్టిక్స్ చైర్మన్ గారు దాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఓకే, కండక్ట్ చేయబోతున్నారు. సో అదొక మంచి ఇది అనుకుంటా. దాని నుంచి ఎనీవే అన్నయ్యకు ఇట్లాంటి పుట్టినరోజులు మామూలుగా చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఇది. అందులో కూడా నేను ఒకడిని. అన్నయ్యకి 100 సంవత్సరాలు ఇలాగ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ అండి. ఫైనల్ గా ఇంకోటి అడుగుతా, ఇది స్పెషల్ బర్త్డే అన్నయ్య గారికి. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే. ఎందుకంటే ఆయన అనుకున్నది కొన్ని కారణాల వల్ల సాధించలేకపోయారు, వాళ్ళ తమ్ముడు చేసి చూపించాడు, సాధించారు. యా, అది మామూలుగా కాదండి, స్టన్నింగ్ విక్టరీ. స్టన్నింగ్ విక్టరీ. ఎన్ని కాన్స్టిట్యూన్సీస్ ఆయన పోటీ చేశారో అన్నింటిలో గెలిచారు కదా. గ్రేట్. రైట్ అండి. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, చిరంజీవి గారిని ఎక్కడ దొరుకుతారా, ఎలా విమర్శిద్దామా అని కొంతమంది చూసేవారు కదా. పేర్లు ప్రస్తావించొద్దు, ఎందుకంటే దానిలో చాలామంది ఇప్పుడు మిత్రులు అయిపోయారు, చాలామంది సైలెంట్ అయిపోయారు, ఇంకా వాళ్ళకి అసలు మాట్లాడడానికి ఛాన్సే లేకుండా పోయింది. చిరంజీవి గారి మీద విషం కక్కిన వాళ్ళందరూ చాలామంది రియలైజ్ అయితే చాలామంది అధపాతాళానికి కూడా పోయారు. ఎంతలా అంటే చిరంజీవి గారు నమస్కారం పెడితే తిరిగి ప్రతి నమస్కారం పెట్టని వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను పేరు చెప్పను, మీరు కూడా చెప్పొద్దు, అందరికీ తెలుసు. సో చిరంజీవి గారి జోలికి వద్దాం అనుకున్న వాళ్ళకి ఎందుకు అవుతుంది ఇలాగా? నథింగ్ బట్ టైం అండి, అంతే. టైం, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, వేచి చూడాలి. రైట్. దాన్ని ఫాలో అయ్యారు చిరంజీవి గారు కాబట్టి ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అన్ని రకాలుగా కూడా. రైట్, అన్ని రంగాల్లో కూడా. యా యా యా, హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ అలాగే ఆయన అలా ఉండాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. He will be very happiest person forever. అవునండి, మీరు అన్నారు కదా ఒక మాట చాలు, ఎవరెస్ట్ అన్నారు. అంతకు మించిన పర్వతం ఇంకోటి ఏముంది? అంతకు మించిన మహనీయత, వ్యక్తిత్వం ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? చిరంజీవి గారు ఎవరెస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు. రైట్. అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ముందు చెప్పుకోవాలి. అంటే ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏదో మీ సినీ కార్మికులకు ఏదో చేసేసారు అని అనుకోవడం కాదు, కానీ నిజంగా ఎన్ని 100 కోట్లు సంపాదిస్తే మాత్రం సినీ ఇండస్ట్రీలో 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టారండి? పేర్లు ప్రస్తావించదు, ఎందుకంటే ఈయన మంచి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు, ఎవరిని మాట్లాడదు. కానీ అది సినీ పరిశ్రమకి మాత్రమే పరిమితం అవ్వాల ఆ సేవ అనేది. మీకు బాగా తెలుసు, కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ జగపతి బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, నా దగ్గర డబ్బు ఉంది, మల్టీ మిలియనర్ నేను, ఎవరో ఒక ఆయన
పారిశ్రామికవేత్త, పేర్లు వద్దన్నారు కాబట్టి వద్దులేండి. ఆంధ్రప్రదేశ్ని కొనేస్తాను నేను. ఆక్సిజన్ కొనుక్కోవడానికి సిలిండర్స్ లేవండి. ఆంధ్రప్రదేశ్ని కొనేస్తానన్నవాడు ఆక్సిజన్ కొనడానికి సిలిండర్స్ లేవు, అతను ఆక్సిజన్ అందక దొరక్క చనిపోయాడు అతను. సో చిరంజీవి గారు మీరు అన్నట్టు సినీ కార్మికులకే కాదండి, బయట చాలా వరకు చాలా సేవలు ఉన్నాయి. అది లేస్తే లిస్టే అది. కానీ చేతికి వెన్నెముకలేని దానకర్ణుడు అది చెప్పుకోడండి బయటికి, అన్నీ చెప్పుకోరు అంతే, బయటికి చెప్పుకోరు. ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి ఎన్ని ఊర్లకు వెళ్ళినాయి, వేరే స్టేట్లకు వెళ్ళినాయి, అన్ని చోట్లకి వెళ్ళినాయి. అందరూ ఆయన చిరంజీవిగా చరిత్రలో చిరంజీవిగానే ఉండిపోవాలని ఆశీర్వదించిన వాళ్ళు మేము చూసిన వాళ్ళు వేల మంది ఉన్నారండి. కరోనా అప్పుడు ఎందుకంటే నేనే ప్రత్యక్ష బాధితుడిని. 2020లో కరోనా దట్ టైం చాలా పీక్లో ఉందండి. అప్పుడు ఇంకా ఒక దురదృష్టకరమైన పార్టీలో ఉన్నాం. రిజైన్ చేయలేదండి ఇంకా అప్పటికి. సరే బెడ్ నాకు ఇవ్వాలి అసలు ముందు వాళ్ళు, గత ప్రభుత్వం నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇక్కడ మెగా నాగబాబు గారు, భీష్ముడు అని పిలుస్తాను నేను, ఆయన భీష్ముడు, నువ్వు ఏం కంగారు పడకు, నువ్వు రాజకీయం వేరు, మానవతా దృక్పథం వేరు, నువ్వు మెగా ఫ్యామిలీలో నేను మీతో పాటు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, నువ్వు ఇమ్మీడియట్గా ఎక్కడ ఉన్నావు రా అని చెప్పి నాకు హాస్పిటల్లో అకామిడేట్ చేసి బెడ్ ఇచ్చి ఆక్సిజన్ సిలిండర్లు అక్కడి నుంచి వచ్చినాయి అవి పెట్టి నాకు డాక్టర్స్ కూడా ప్రాణదానమే కదా, డాక్టర్స్ కూడా చూద్దామండి ఒక ఏదన్నా అవకాశం ఉందేమో, లేదు అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. ఆ అబ్జర్వేషన్ తెల్లారి చూస్తే మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టారు. ఇది పునర్జన్మ, ఈ జన్మ మెగా ఫ్యామిలీకి అంకితం ఇంకే అని చెప్పి అప్పుడు డిసైడ్ అయిపోయానండి 2020లో. సో దాతృత్వం, మానవీయత ఇవన్నీ ఇట్లో అగ్రస్థానం మౌంట్ ఎవరెస్ట్ అండి. నెక్స్ట్ ఏంటంటే భజన అనేది వారికి నచ్చదు. భజనకి పడే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కాదండి. చాలామంది చాలా రకాలుగా మాడతారు, వారి సంగతి వదిలేద్దామండి. ఎందుకంటే అన్నయ్య పుట్టినరోజు కాబట్టి అద్భుతంగా ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వారి జన్మదిన వేడుకలు అన్ని దేశాల్లో అద్భుతంగా జరుపుకుంటున్నారండి. అదే మనకి మా అందరికీ చాలా ఆనందం. రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రైట్, ఈరోజు ఒక పండగలా చేసుకుంటున్నారు. అవునండి. అండ్ మామూలుగా అయితే పార్టీలకు అతీతంగా కూడా చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు చాలామంది. కానీ ఏంటంటే ఇప్పుడు అంటే కొన్ని ప్రస్తావించకూడదు అనుకుంటున్నా, ప్రస్తావిస్తున్నా. వైసీపీలో ఎంతమంది చిరంజీవి గారి అభిమానులు ఉన్నారండి? ఎందుకు ఎమ్మెల్యేలు, మినిస్టర్సే మేము చిరంజీవి గారి అభిమానులు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు బోల్డ్ మంది అండి, బోల్డ్ మంది. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు కొంతమంది విమర్శలు అది చేశారు, కానీ ఇప్పుడు రోజా ఉన్నారు, ఎన్ని విమర్శలు చేశారు. అప్పుడు ఆమె గురించి చెప్పారండి, మీరు చెప్పారు కాబట్టి. టూరిజం మినిస్టర్ అయ్యాక ఆ చిరంజీవి గారు పార్టీలకు అతీతంగా పక్కన పెట్టి ఒకప్పుడు మన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అని చెప్పి భార్యాభర్తలకి పట్టుబట్టలు పెట్టి సన్మానించి వారికి భోజనం పెట్టి పంపిస్తే నేను ఇది అడిగా ఆయన్ని. నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటమని తిరుపతి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఇస్తే బోలా శంకర్ ప్యాచ్ వర్క్ అప్పుడు నేను వేరే షూటింగ్లో ఉన్నాను, కలిసి అన్నయ్య ఇలా మాట్లాడుతుంది ఏంటంటే వారి విజ్ఞతగా వదిలేద్దాం, మనం కాలమే దానికి సమాధానం చెప్పుద్ది అని చెప్పడం జరిగిందండి ఆయన. రీసెంట్గా ఎప్పుడు కలిశారు చిరంజీవి గారిని మీరు? నేనండి మొన్నే ఇండిపెండెన్స్ డే రోజున బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయాక నేను వెళ్ళి పైకి వెళ్ళి కలిశాను. అన్నయ్య నమస్కారం అన్న, మీరు ఎప్పుడు అసలు ఏంటండి బాబు మీతో చాలాసేపు మాట్లాడారండి. ఆ ఫోటోలు ఏంటండి, ఆ కటౌట్లు ఏంటి, అసలు ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా ఎవరో పనికిరారు అలాగా. అసలు ఏంటంటే ఆయన ఏంటంటే ఆ చిరునవ్వు, ఆ సేవాగుణం ఆయనలో ఇంజెక్ట్ అయిపోయిందండి. ఆంజనేయ స్వామి వారిలో ఉన్నారు కాబట్టి ఎవరు పిలిచినా, ఎవరు బాధల్లో ఉన్నా పిలిస్తే పలికే వ్యక్తి ఎవరంటే మెగా చిరంజీవి గారు. ఇక్కడ ఏంటంటే చాలామంది అపోహలు ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెరువుగా ఉంటారని. అంటే కాదమ్మా, బయట ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే మనస్తత్వం, అలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అన్నయ్య మీతో పాటు ట్రావెల్ చేయాలి, సినిమాల్లో మేము దూరం అయిపోయామని చెప్పాము. తప్పకుండా మనం ఇక మీదట అన్నీ మనం కలిసే నడుద్దామని అన్నారు. రైట్, నాకు తెలియక అడుగుతూ ఉన్నా, చిరంజీవి గారితో మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు? ఠాగూర్లో అవకాశం వచ్చింది డాక్టర్ క్యారెక్టర్. అప్పుడు నాకు వేరే సినిమా బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.
తర్వాత మిస్ అవుతూ వచ్చాం. ఎప్పుడైనా చేయాలి. కమ్బ్యాక్ బాస్ ఈజ్ కమ్బ్యాక్ 150th మూవీ. ఓకే. నేను ప్రాణం తీసా వినాయక్ గారిని, నాకు పెట్టండి సార్, నాకు గురుగారు ఒక మినిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఓకే. ఆ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళ కోసం బాధపడుతుంటే ఈ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది చిరంజీవి గారితో కాంబినేషన్. ఓకే. కరెక్ట్గా అది ఏమైందంటే ఎడిట్లో తీసేశారండి. అది తీసేస్తే మా అమ్మగారు చనిపోయిన రోజు అండి అది, కరెక్ట్ సంక్రాంతి 18 రిలీజ్ అన్నారు. అది తీసేసి నేను ఒక చిన్న ట్వీట్ చేశానండి. మా తల్లి లేని ఇది చిరంజీవి గారు ఆ రోజు చాలా బాధ కలిగింది, నన్ను కట్ చేశారండి అంటే, మీరు నమ్మరండి రవిశంకర్ గారు, కాపీ వచ్చేసింది. తల్లి మీద వాడు చాలా బాధపడ్డాడు, వాడు కట్ చేశారని చెప్పి దాన్ని యాడ్ చేశారండి, మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ యాడ్ చేశారు. అది అంత స్నేహశీలి, సౌమ్యుడు. అన్నయ్యకి ఏంటంటే నేను ఎప్పుడు అనేవాడిని, రాజకీయాలంటే అన్నయ్యకి ఆయనకి అచ్చిరావండి, పడవు. అంటే ఆత్మాభిమానం గల మనిషి. ఎవరేమన్నా కూడా ఇక్కడ ఏంటంటే కత్తి పంటికి పన్ను, వజ్రంతో కోయాలనే సామెతలు ఉన్నాయి, వాటికి దూరం కాదు. అటువంటి వాటికి అన్నిటికీ నా తమ్ముడు కరెక్ట్. నేను మాట పన్ను, ఒక మాట ఎవరైనా అన్నా కూడా ఫీల్ అవుతూ ఉంటాను. ఒకటే అండి, రాముడు పరశురాముడు అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పరశురాముడు. ఓకే. ఏదన్నా అన్యాయం జరిగిందంటే అక్కడికక్కడే తెగ నరిగేస్తాడు ఆయన. ఈయన రాముడు, సౌమ్యంగా ఉంటాడు ఆయన. కానీ ఈయన కోపం వచ్చిందంటే మళ్ళీ ఆ బాణం తీశారు, ఇంతవరకు రాలేదండి. అలా తెచ్చుకోరు ఎవరు, ఎందుకంటే రాముడుగానే కొలుస్తారు ఎప్పుడు. రైట్. మీరు అంటున్న పరశురాముడు కూడా ఎన్నికలకు ముందు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఇప్పుడు పనిలో పడ్డారు. ఎందుకంటే చాలా కీలకమైన శాఖలు కదా. సెక్రటేరియట్కి నేను వెళ్ళానండి ప్రమాణ స్వీకారం రోజున, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున వెళితే, మీరు నంబర్ ఐఏఎస్లు ఐపీఎస్లు 18 hours నుంచి వెయిటింగ్ అంటండి. మార్నింగ్ 7కి వెళ్తే 18 గంటలు. ఏదో మేము సినిమాలో బ్రేక్ టైంలో చిన్న కప్పుల్లో భోజనం చేస్తుంటాం, హీరో డేట్లు లేకో ఏదో అడావిడిగా అయిపోవాలి సీన్ అని అలా తింటున్నారండి. అదే సెక్రటరీ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు 18 గంటల, లోకేష్ గారు ఉండి నేను 19 గంటలు, గంట ఎక్స్ట్రా వేసుకున్నది. చంద్రబాబు గారు నేను 22 గంటలు, 21 గంట అక్కడ ఉంటాను నేను. ఇంత పరిపాలన జరుగుతుందండి ఇప్పుడు. కరెక్ట్గా బయటకు వచ్చాక తుడిచే వాళ్ళు ఉంటారు, చిన్న పనిచేసేవాళ్ళు. ఏమంటే మీరు ఎక్కువ సెక్రటరీకి రాబాకండి, ఎందుకంటే మీరు వస్తే సినిమాల్లోకి తీసుకెళ్ళిపోతారేమో పవన్ కళ్యాణ్ గారిని అని మేము భయపడుతున్నాము. అంత వెళ్ళిపోయాడండి జనాల్లోకి. జనహృదయ నేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి. ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే జనసేనకు సపోర్ట్ చేయాలి, జనసేనలోకి రావాలి అని చెప్పి ఇలాంటి వాళ్ళు, అవునండి, మనం ఎన్నికలకు ముందు కూడా చాలా డిబేట్స్లో మనం మాట్లాడుకున్నాం. కానీ అది అవ్వలేదు, కానీ అంతకు మించి జరిగింది. ఎంతలా అంటే చిరంజీవి గారు నా తమ్ముడు, ఆయన మంచి నాయకుడు అవును అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకరిద్దరు మినహా, ఒకరిద్దరు కాదేమో ఒక్కరు మినహా, రైట్, అంతే కరెక్ట్, ఒక్కరు మినహా మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురం అసలు మామూలుగా లేదు. అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం రాష్ట్రం అంతా పడింది. చిరంజీవి గారు ఖచ్చితంగా సురేఖ గారికి, అరవింద్ గారికి, రామ్ చరణ్కి, సాయిధరం తేజ్కి, వరుణ్ తేజ్కి, మొత్తం చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా మెగా హీరోలు. వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారు చెప్పి ఉంటారు. చిరంజీవి గారు చెప్పందే ఎవరో ఏమి చేయరు కాబట్టి చెప్పారు, వెళ్ళండి కళ్యాణ్ బాబుకి మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అని చెప్పేసి. ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేసి ఆ సపోర్ట్ ఇచ్చారు. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురం అక్కడికి పంపించి ఈ విజయంలో చిరంజీవి గారి పాత్ర చాలా కీలకం, అంటే కీలకం ఉందండి. ఇంకోటి వారికి బాగా పార్టీలు, ఏ పార్టీ ఉన్నా బాగా అతిథులు అన్ని పార్టీల్లో ఉన్నారండి, పెద్ద నాయకులు. సీఎం రమేష్ గారు, పంచకర్ల రమేష్ బాబు, వీళ్ళిద్దరి కోసం ఒక వీడియో చేశారు. చేస్తే దానికి చాలా కాంట్రవర్సీ చేశారు. కానీ అద్భుతంగా అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు వైజాగ్ నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు గెలిచారు. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యంలో ఉన్నాడు ఇదివరకు పంచకర్ల రమేష్ బాబు గారు. సో మాటకి, పిలుపుకి యావత్ ఆంధ్రప్రదేశ్ కదలి వచ్చిందండి. అన్నయ్యకి మనం అప్పుడు సరిగ్గా సహకరించలేకపోయాం. కొంతమంది దుర్మార్గులు పార్టీని తప్పుదో పట్టించారు. ఈసారి తమ్ముడు వచ్చాడు, కొదమ సింహం,
కొదమ సింహానికి మన వంతు మనం సపోర్ట్ చేయాలని ఆడవాళ్ళు ముఖ్యంగా వృద్ధులు అందరూ రాత్రి 2 వరకు 2:30 వరకు పోలింగ్ జరిగిందంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. 82% వచ్చింది పోలింగ్. అవును. మీరు నాకు తెలిసి నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడు చూడలే ఇప్పటి వరకు. ఈ హైదరాబాద్ ఏరియాల్లో ఉన్న వాళ్ళు చిరంజీవి గారు ఇచ్చిన పిలుపుకో లేకపోతే ఒక వ్యక్తి మీద ఉన్న కసితోనో, నేను ఆ వ్యక్తి మీద ఉన్న కసితోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతోనో మొత్తం సంక్రాంతి ఖాళీ అవుతుంది చూసారా హైదరాబాద్, అలా ఖాళీ అయిపోయింది. అవునండి. ఇంకొక విషయం ఏంటంటే మేము ఓటేసి ఆంధ్రాలో ఎవరు ఉండకూడదు, నాన్ లోకల్ ఎవరు ఉండకూడదు అని ఏదో ఒకటి పెట్టారు కదండి. ఓట్లు వేసాక వెళ్ళిపోవాలి ఎవరి దారినాళ్ళు. ఓట్లేసి మేము బై రోడ్ వస్తున్నాం 3-4 కార్లు. పోరంకి దగ్గర భోజనం చేద్దాం అనుకున్నాం. అప్పటికి నైట్ 8 o'clock అవుతుందండి. ఆ జనాన్ని చూస్తే రాత్రి 2:30-3 అవుతుందండి అన్నారు. సో వెరీ హ్యాపీ. సరే అక్కడి నుంచి ఇలాగా సూర్యాపేట దగ్గరికి వస్తే ఒక ఉత్సవం ఉంటుంది చూడండి. ఉత్సవంలో కొన్ని వేల కార్లు ప్రతి రెస్టారెంట్ దగ్గర ఆగి ఉన్నాయి. వాడు ఏంటంటే సార్ ఇలాగ ఇది ఒక జాతరలా ఉందండి, మేము ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఇది, అంటే మేము ఉప్మా ఒకటి తయారు చేస్తామండి, అది మీరు భోజనం చేయండి సార్ అన్నారండి. ఇక దాన్ని బట్టి మనం చాలా హ్యాపీగా ఆ ఉప్మా పెట్టాడు. వాడి నోటంటే వాళ్ళే అక్కడ వెండర్స్ పనిచేసే వాళ్ళే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు తంపింగ్ మెజార్టీతో గెలుస్తారు సార్, దానికి ఉదాహరణ వేల కార్లే పార్కింగ్ అండి అన్నారు. చాలామంది స్వచ్ఛందంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది వచ్చారు. అవును సార్. అండ్ చిరంజీవి గారిని అంటే ఆయన ఎవరెస్ట్ అన్నారు కదా రఘుబాబు గారు, ఒక మెగా అభిమానిగా అవునండి నాకు తెలిసి మీరు దానికి మించిన మెగా ఫ్యాన్ అని పెంచుకోవడం కంటే ఇంకా బెస్ట్ డిజిగ్నేషన్ ఏది ఉండదని మీరు కోరుకుంటారు, రైట్? అంతే అంతే రైట్. అలా ఒక హార్డ్ కోర్ మెగా ఫ్యాన్గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారనేది చెప్తారు. కానీ ఒక కాలర్తో మాట్లాడదాం. రాఘవేంద్ర ప్రసాద్ గారు మీకు బాగా సుపరిచితులు. ప్రగతి నగర్లో హైదరాబాద్లో ఈ కుకట్పల్లి కేబిహెచ్పి ఏరియాలో ఎప్పుడు చిరంజీవి గారికి సంబంధించి ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా ముందుండే రాఘవేంద్ర ప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీకు పృథ్వీరాజ్ గారికి ఇంకా ప్యానల్ ఎవరు ఉంటా అందరికి కూడా నమస్కారం అండి. మరియు 99 టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. రైట్. ఎందుకు మీరు చిరంజీవి గారి పేరు చెప్తే అలా గూస్ బంప్స్ వస్తాయి మీకు? అవునండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీ వాయిస్ లో ఫ్రీక్వెన్సీని బట్టి నాకు అర్థమైంది మీరు టెన్షన్ పడుతున్నారు గూస్ బంప్స్ తో. రైట్. రీసెంట్ గా ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేశారు చాలా సక్సెస్ఫుల్ గా. అవునండి. మొన్న ఆదివారం రోజునే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాము. ఇప్పుడే కాదు, లాస్ట్ 3 years కూడా మేము చిరంజీవి గారి బర్త్డేని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామండి ప్రగతి నగర్లోని. మేము ఏముంటదంటే ఇప్పుడు మనం గోదావరి జిల్లా వాళ్ళకి సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగా మా మెగా అభిమానులకి అందరికీ చిరంజీవి గారి బర్త్డే ఎప్పుడు వస్తుందా, August 22 ఎప్పుడు వస్తుందా అని మేమందరూ వేగాతో ఎదురు చూస్తూ ఉంటామండి. ఆ రోజు ఈ రోజు అందరికి ఒక పండగ రోజు అండి. అలాగే చిరంజీవి గారి అన్ని కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము. ఆయన తిరుపతిని ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేది తీసుకుంటూనే ఉంటాము. అదండి మాకు అంటే ఆయన అంటే ఇంకా మా ఇంట్లో అందరూ ఎందుకు ఇష్టం అండి? బాగా డైలాగులు చెప్తారనా, లేకపోతే బాగా డాన్స్ చేస్తారనా, లేకపోతే బాగా అందంగా ఉంటారనా? లేదు, అది ఒకప్పుడు అండి. అది మేము చిన్నతనంగా ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే తెల్లజాను 3 గంటలకి 4 గంటలకి వెళ్ళిపోయి తెరల ముందు కూర్చుని ఆ పువ్వులు చెమ్ముతూ అవి అక్కడి నుంచి అది ఎలా డైవర్ట్ అయిందంటే అన్నయ్య గారు ఎప్పుడైతే ఈ ప్రజలందరినీ ఉద్దేశించి అభిమానులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ డొనేషన్ క్యాంపు, ఎవరైనా ఆపదల్లో ఉంటే ఈ మన కరోనా టైంలోని ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలకి నేనైతే ఖచ్చితంగా ఆయన్ని చూసే ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం ఏదో
మనం మళ్ళీ ఇది చేసాక కూడా మళ్ళీ దాన్ని ఉపయోగించుకోం, ఎందుకంటే అది ఆయన సందర్భంగా చేయాలి. ఈ టైంలో నేను ఒకటి చెప్పాలండి. మొన్న 2 days బ్యాక్ నాకు మార్నింగ్ 7:30కి ఒక లేడీ ఫోన్ చేశారండి. మేము గ్రూప్ లో అది బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది అది ఏంటి గ్రూపుల్లో చూసి ఆవిడ ఫోన్ చేశారు. వాళ్ళ తాలూకా వాళ్ళకి బెంగళూరులోని 6 యూనిట్లు బ్లడ్ కావాలంట లివర్ ప్లాంటేషన్ కి. అప్పుడు నిజంగా పాపం ఎంత బాధపడతా ఫోన్ చేస్తుందండి. ఎక్కడ మాకు తెలియట్లేదండి ఎక్కడ దొరుకుతుంది ఏదో అని అంటే, నేను వెంటనే మన అఖిల భారత చిరంజీవి ప్రెసిడెంట్ రమణ స్వామినాయుడు గారికి ఫోన్ చేస్తే ఆయన ఎంత ఇమీడియట్ గా అరేంజ్ చేశారు. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అదేనండి భూత్వం రావడానికి ఇటువంటి సంఘటనలే మమ్మల్ని అందరినీ ఒక దారిలో నడిపిస్తున్నారని అన్నయ్య గారు. ఏంటంటే ఒక ప్రాణానికి ఎంత విలువ అనేది అన్నయ్య గారు చెప్పిన మార్గంలో నడుచుకోవడానికే ఒక ఇది మాట మీరు ఒక ఉదాహరణ. ఇలాంటి వాళ్ళు ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల మంది కోట్ల మంది ఉంటారండి. యాక్టివిటీస్ చేసేవాళ్ళు అదే చిరంజీవి గారి అభిమానులు కోట్లాది మంది ఉంటారనేది వాస్తవం. నేను చెప్పింది ఇలా యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చిరంజీవి గారి లాగా పేరు కోసమో ఐ మీన్ చిరంజీవి గారి లాగా చిరంజీవి గారు ఏం కోరుకుంటారు, పేరు కోరుకోరు. పని అయిందా లేదా, మనం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, మనం అంతు మనం ఏదో చెయ్యాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఐ మీన్ మిగిలిన హీరోలకి అది ఉండకపోవచ్చేమో కానీ, ఎందుకంటే వాళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చిరంజీవి గారు ఆయన దారి స్టార్టింగ్లో సినీ కెరీర్లో కూడా తీసుకోండి, సినీ కెరీర్లో ఆయన దారి ముళ్ళదారి స్టార్టింగ్లో. అంటే ఆయన ఫస్ట్ సినిమా వచ్చేటప్పటికి నేనేది పుట్టలేదు, తర్వాత నేను తెలుసుకున్న విషయం. అంతేనా పృథ్వీరాజ్? అంతే అంతే అండి, ఆయన అంతే కదా. అది ఈజీగా వచ్చినటువంటి అవకాశం ఉంది. కష్టే ఫలి. ముళ్ళదారి అన్నారు చూసారు మీరు, ముళ్ళదారి కాదండి, ఇంకా కష్టాలు ఉన్నాయి దాంట్లో. ఆ కష్టాలన్నీ ఓర్చుకుని ఆయన 1 by 1 ఎక్కడ ప్రాణం ఖరీదండి, ఎక్కడ విశ్వంబర, అవి అలా గ్రాఫ్ వెళ్ళిపోయింది అంతే పైకి. చిరంజీవి గారు తీసుకుంటే మనం ప్రతి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఒక వేరియేషన్ అండి. ఒక పున్నమ్మనాగు తీసుకున్నా, ప్రాణం గారికి తీసుకున్నా, మనవరు పాండవులు తీసుకున్నా. అప్పట్లో గూండా అని ఒక సినిమా వచ్చిందంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేవాళ్ళం. అప్పుడు మీరు చదువుకుంటా గూండా సినిమా అది ఎంత ఇన్స్పిరేషన్ అయిపోయిందంటే, సినిమా చూసాక అందరూ రైల్వే ట్రాక్ మీద పరిగెట్టడం, ఓ కెమెరామెన్ తెచ్చుకొని చిరంజీవి గారి డ్రెస్ వేసి అలా పరిగెట్టడం, అవన్నీ అప్పుడు సినిమాలు చూసి ఆ ట్రెండ్ ఫాలో అయ్యారు. అవునండి. ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు చూసి ఈ ట్రెండ్ ఫాలో. అవునండి, అవును కదా. అవును, రైట్ అండి. చివరిగా చిరంజీవి గారిని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ఆయన దానికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఎలా చూద్దాం? నా మనసులో భావం చెప్తానండి. చెప్పండి. అన్నయ్య చేసే సేవా తత్పరత ఇక దానికి నో మార్క్ అండి. అదే ఎవరు దాన్ని రీచ్ కాలేరు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నా చాలా కష్టం. సో నేను ఆయన్ని ఒక నా మనసులో మాట చెప్తున్నా, అన్నయ్య ఇది ఎందుకంటే నేనేదో గొప్పగా చెప్పానని కాదు, నాకెందుకో మరి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఇది అనుకుంటే జరుగుతుంది. మరి నా విషయంలో ఏంటో నాకు తెలియదు, కానీ ఇది చాలా నిదర్శనాలు జరిగినాయి. మిమ్మల్ని నేను మా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్గా చూడాలని నా కోరిక అండి ఈ పుట్టినరోజు సందర్భంగా. రైట్. ఆయన కావాలి అనుకుంటే ఆయన కావాలనుకుంటే బోల్డ్ అండి. కావాలి అనుకుంటే ఇంకా మంచి మంచి అవకాశాలు ఉంటాయి, కానీ ఆయన ఎందుకో వద్దంటున్నారు. గవర్నర్గా పోనీ ఆ డ్రెస్సులో ఒక సినిమా చేస్తే మా ఆనందం ఉండి, ఎందుకంటే ఆయన అడిగితే కాదనే ఎవరో ఉండరు. కానీ ఆయన ఏంటంటే కేంద్ర మంత్రి చేశారు. అలాగే మా కోరిక ఏంటంటే గవర్నర్ అయితే ఈ సేవా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం విస్తరిస్తాయని మా కోరిక. రైట్. ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంకి అన్నగా ఉన్నారు. ఏ పొజిషన్ అయినా కూడా దానిలో ఇసుమంతైనా ఆయనలో అహం అనేది లేకపోతే ఏం కనిపించింది. నిజంగా మహానుభావుడు చిరంజీవి గారు.